వంశీతో కృష్ణవేణికి విడాకులిప్పించడానికి నాకు సమయం కావాలి. కృష్ణవేణితో మాట్లాడాలని ప్రయత్నించినా, ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్స్ వేసినా వాళ్ళు కూడా ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. గడప ముందు నిలబడుంటే పిలవరా? ఏంటదని ఆలోచిస్తున్నారు? కృష్ణవేణిని లోపలికి పిలవండి. కృష్ణవేణికి ఇంటికి సంబంధం తెగిపోయినది వీరభద్రం. నీ మేనగోడల కన్నీళ్లు చూడగానే అయ్యో పాపం అనిపిస్తుందా? ఇప్పుడు అదే అబ్బగా అర్థిస్తున్నాను. నా కూతురు జీవితాన్ని కాపాడు కృష్ణవేణి. వదిన, అన్నయ్య అంటే పిలవడం మనకు తెలుసు. మీరు కూడా వీరభద్రం, నేను నీకిందుకే చెప్పాను. కృష్ణవేణి సాక్ష్యం చెప్పుకొని వడి పట్టుకుని కన్నీళ్లతో అడిగినప్పుడు నీ మేనగోడలు అయ్యో పాపం అత్తయ్య అని సానుభూతి చూపలేదు వీరభద్రం. అదే అత్తగారు వచ్చి ఈ కోడలు నాకు అక్కర్లేదని వదిలి వెళ్లిపోయింది. వాళ్లే భరించలేనప్పుడు నీ మేనగోడలు నేనెందుకు భరిస్తాను వీరభద్రం? కృష్ణవేణి నన్ను అమ్మ అని పిలిచి నా కన్న పేగుని కదిలించింది. ఈ రోజు నా కన్న పేగును కాల్చేసింది వీరభద్రం. నేను ఒక తల్లినేగా. అలివేణికి ఏదన్నా అయితే నేను బాధపడతాననే విషయం తనకు తెలీదా? నా కన్నీళ్లకు విలువ లేదా? నీ మేనకోడల కన్నీళ్లకైనా విలువ? అల్లుడు జైల్లో ఉంటే అత్తని నాకెలా ఉంటుంది? కూతురు అత్తింట్లో ఏడుస్తుంటే పుట్టింట్లో అమ్మకి ఎలా ఉంటుందో చదువుకున్న నీ మేనగోడలకు తెలీదా? లోపలికి రమ్మని చెప్పమంటున్నావు. నువ్వు కాని మీ అన్నయ్య కాని సాక్ష్యం చెప్పొద్దని కృష్ణవేణితో ఎందుకు మాట్లాడలేదు? మీకు మీ అన్నయ్యకి మీ పంతాలు కావాలి, మీ రక్త సంబంధాలు కావాలి. మీరు నా బిడ్డ కన్నీళ్లు తొడవరు, మీ మేనగోడలి కన్నీళ్లు మాత్రం మేము తొడవాలి. ఇదెక్కడ న్యాయం వీరభద్రం? అత్తయ్య, మీ దృష్టిలో నేను తప్పు చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్య. వద్దమ్మా వద్దు, నీకో దండం.
మేనమామ సత్యహరిశ్చంద్రుడు. ఆయన రక్తం పంచుకున్న నువ్వు సత్యహరిశ్చంద్రుడు మేనగోడలివి. నిన్ను క్షమించే అర్హత నాకు లేదమ్మా. ఈ ఇంట్లో చిన్నమావేగా నేను చెప్తున్నాను, లోపలికి రామ్మా. రామ్మా. ఇది మీ చిన్నమావ ఇల్లమ్మా, నేను పిలుస్తున్నాను, లోపలికి రామ్మా. వద్దు మామయ్య, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావమ్మా? ఎవరింటికి వెళ్తావు? అత్తింట్లో గొడవ పడొచ్చే ఆడపిల్లైనా పుట్టింటికి రావాలి, తప్పదమ్మా. నా మాట విని రామ్మా, లోపలికి రా. ఏంటి అన్న వదిలి నేను పిలవలేదనుకుంటున్నావా? వాళ్ళు పిలవరని నీకు అర్థమైంది కదమ్మా. నువ్వు వస్తున్నావంతే. రామ్మా, లోపలికి రా. రామ్మా. రామ్మా. ఆగో 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 ఆగో. కాలు వెనక్కి తీసుకో, 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 కాలు వెనక్కి. ఈ ఇంట్లో పెద్ద కోడల్ని నేను. ఇక్కడ నేను చెప్పిందే వేదం. వదినా, ఏంటిది? మీరింత కఠినంగా మాట్లాడితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏమైంది వదినా మీకు? తల్లి మనసు చచ్చిపోయినది వీరభద్రం. నా బిడ్డ కన్నీళ్లు చూసి నా మనసు బండర అయిపోయినది వీరభద్రం. చూడు, ఇది ఉమ్మడి కుటుంబం. నీ మేనగోడల్ని నువ్వు లోపలికి పిలవాలంటే నువ్వు నీ కుటుంబం విడిగా ఉండాలి. మాతో కలిసి ఉన్నప్పుడు మా మాట మీద గౌరవం ఉండాలి. అర్థమైనదా? నువ్వు నీ మేనగోడల్ని ఇంట్లోకి రమ్మని చెప్పడానికి ఇది నీ ఒక్కడి కుటుంబం కాదు, ఉమ్మడి కుటుంబం. అర్థమైందా?
కుటుంబానికి పెద్ద కోడలుగా చెప్తున్నాను, నువ్వు కృష్ణవేణిని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు. ఈ వదిన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిలిందో మమకారం కానని చోట, విధి చేసే వింతల్లో మిగిలేవి చింతలేనా, కళవీడిన కాంతుల్లో గెలిచేది పంతమేనా, ఇలా మోడైపోయిన జీవితాలలో చిగురే కానరాదా, వలలో పడిపోయిన ప్రేమకెన్నడూ మోక్షముండదా, మేలు జరగదా ఈ వ్యధ తీరేనా, ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిలిందో మమకారం కానని చోట. సార్, వాడు చెప్పిన స్పాట్లో రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నాను సార్. విగ్రహాన్ని చూసి అడగాలనుకుంటే అది బంగారు విగ్రహం అని మాత్రమే అడుగు. అలాగే సార్. మట్టి విగ్రహంలా ఉంది అని కామెంట్ చేయకు. అలా అని కామెంట్ చేస్తే ఏమవుతుంది సార్? ఏయ్, చెప్పింది చెయ్యి. సారీ సార్. విగ్రహాన్ని సెల్ ఫోన్లో ఉన్న పిక్తో చూసుకుని డబ్బులివ్వు. అలాగే సార్. జాగ్రత్త. సార్, ఒక డౌటు. ఏంటి? అది ఒరిజినల్ విగ్రహం అని ఎలా తెలుస్తుంది? ఆ విగ్రహానికి డూప్లికేట్ విగ్రహం ఎవ్వరూ తయారు చేయలేరు. అది దాని గొప్పతనం. అర్థమైంది సార్. మయూరి, ఆ చెట్టు, ఆ కలర్ కారు చూస్తుంటే అది కుబేరమూర్తిదే. అవును శశి. పద. మయూరి, మనల్ని ఎవరూ ఫాలో అవ్వలేదు కదా? వెదవ డౌట్ లాపి ముందు పని చూడు. అమ్మో, ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడింది నువ్వే కదా? వచ్చింది తనో కాదో తెలుసుకోవాలంటే కోడ్ చెప్పాలి కదా? కోడ్ ఫోన్లో చెప్పాను. మరి ఎందుకు ఆలస్యం? నన్ను లాక్ కొట్టావంటే అదే కోడ్. విన్ను సంచి తీసుకురా శశి. అలాగే అలాగే.
విగ్రహం చెక్కించండి. డబ్బు చూపించండి. తీసుకోండి. తీసుకో తీసుకో. విగ్రహం ఓకే కదా? చెక్ చేశాను సార్, ఒరిజినల్ విగ్రహమే. విగ్రహం చూస్తారా సార్? నో, నేను విగ్రహాన్ని చూడకూడదు యామిని. చూస్తే ఏమవుతుంది సార్? చూడకూడదని చెప్తున్నాను కదా. సారీ సార్. సార్ ఏమైంది సార్? యామిని, క్లోజ్ ద డోర్. యామిని, విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా భద్రంగా పెట్టు. ఇంట్లో పెట్టినా సార్? నో, ఇంట్లో వద్దు. మరి ఇంకెక్కడ పెట్టాలి సార్? ఓ 10 hours వరకు ఎక్కడున్నా జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను. మీ నాన్నగారు ఉన్నారు కదా సార్, అక్కడ పెట్టినా సార్? సరే, ప్రస్తుతానికి అక్కడే పెట్టు. అలాగే సార్. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే సార్. ఇక నాకు చావు లేదు కృష్ణవేణి, చావు లేదు. కృష్ణవేణి ఇంట్లో ఉంటే నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతాను.
భార్య కావాలో మీ